మంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల దాదాపు 15-20 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా? మీరు చెప్పండి. ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇక్కడున్న యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. అందుకే నేను ప్రతి 2 నెలలకు ఒకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో. అలాగే మనకి ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను. దాదాపు 4,000 గిరిజన తాండాలకి రోడ్లు కావాలి. పంచాయతీలు క్రమంగా చూసుకుంటే 400 పంచాయతీలే కానీ గ్రామాలను మట్టుకు దాదాపు 4,000 తాండాలు ఉన్నాయి. 20 మంది నివసించేయి, 40 మంది నివసించేయి. ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్టసాధ్యం కనుక ముందు మనం 3 విడతల చొప్పున అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకొచ్చింది, ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లబోయేది. ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం. ఈ రోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీకు సినిమాలకి రావాలన్న రోడ్లు ఉండాలి కదా. అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి. డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం? వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా? మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి, ఒక సమర్థత ఉండాలి. దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను 2017లో చెప్పినప్పుడు మాట ఇచ్చాం, వెనక్కి వెళ్ళాం, నిలబడ్డాం. అలాగే ఈ రోజున ఇంకో మాట ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ, కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ, మన మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాట ఇస్తున్నా. ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ రోడ్ల కోసమే రాలేదు నేను. మీ కష్టాలు తెలియాలి, మీ బాధలు తెలియాలి. నేనున్నా ఈ రోజున. అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి, ఇది నేను ఒక 5 సంవత్సరాలు చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుందో అనేది నేను
3 పర్యాయాలు. నేను 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ, మన పార్వతీపురంలో కానీ, అరకు ప్రాంతాల్లో కానీ, గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతంలోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే మీ అభివృద్ధి నాకు చాలా అవసరం. మీరు ఆనందంతో ఉండాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా